ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏ దేశంపై ఎప్పుడు ఎలా ప్రతీకారం తీర్చుకుంటున్నారో తెలియట్లేదు. అప్పటికప్పుడు బాగానే ఉన్నట్లు కనిపించినా మరుక్షణమే అదే దేశంపై చర్యలు తీసుకున్న ఘటనలు కూడా చూసాం. ఇందులో భాగంగానే తాను గతేడాది జనవరిలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు దేశాలపై భారీగా దిగుమతి సుంకాల్ని విధిస్తున్నారు. మెక్సికో, కెనడా, చైనా, భారత్ వంటి దేశాలపై రికార్డు స్థాయిలోనూ పెంచారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఎడాపెడా విధించిన భారీ సుంకాల్ని చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు కూడా వెలువరించింది. అయినా తగ్గని ట్రంప్ తమ ప్రధాన వాణిజ్య భాగస్వాములపై ఎలాగైనా టారిఫ్స్ వసూలు చేయాలని చూస్తున్నారు. దీనికోసం కొత్త దారులు వెతుకుతున్నారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు సెక్షన్ 301 అనే ఆయుధాన్ని బయటకు తీశారు. ఈ సెక్షన్ 301 భారత్, చైనా సహా 16 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై దర్యాప్తు ప్రారంభించేందుకు వీలు కల్పిస్తుంది. దీనికి సంబంధించిన యుఎస్ వాణిజ్య శాఖ ప్రతినిధి జెమిసర్ గ్రీర్ కీలక ప్రకటన చేశారు. 1974 యుఎస్ ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 301 కింద యూరోపియన్ యూనియన్, సింగపూర్, స్విట్జర్లాండ్, భారత్, చైనా, నార్వే, మలేషియా, ఇండోనేషియా, కాంబోడియా, వియత్నాం, సౌత్ కొరియా, బంగ్లాదేశ్, తైవాన్, థాయిలాండ్, జపాన్, మెక్సికో దేశాలపై దర్యాప్తు జరగనున్నట్లు గ్రీర్ పేర్కొన్నారు. అయితే ఈ లిస్టులో కెనడా మాత్రం లేదు. ఇతర దేశాలు అనుసరిస్తున్నటువంటి అన్యాయ వాణిజ్య విధానాల్ని సవాల్ చేసేందుకు అమెరికాకున్న శక్తివంతమైన ఆయుధం సెక్షన్ 301. ఆయా దేశాలు పాటిస్తున్న ట్రేడ్ పాలసీలు అమెరికా ప్రయోజనాలు, వ్యాపారాలకు నష్టం కలిగిస్తున్నాయా, లాభం చేకూరుస్తున్నాయా అనే దానిపై ఈ చట్టం కింద అమెరికా దర్యాప్తు చేసేందుకు వీలు కల్పిస్తోంది. దర్యాప్తులో భాగంగా సాక్ష్యాలు సేకరిస్తుంది. ఇక్కడ ఏదైనా దేశం అమెరికాకు నష్టం కలిగించేలా ట్రేడ్ పాలసీని పాటిస్తున్నట్లు తెలితే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనుమతి లేకుండానే ఆ దేశంపై చర్యలు తీసుకునే అధికారం అమెరికాకు ఉంటుంది. ఆ దేశాలపై అప్పుడు చట్టబద్ధంగానే భారీగా సుంకాలు విధించడం, ఇతర ప్రతీకార చర్యలు చేపట్టేందుకు అమెరికాకు అధికారం లభిస్తుంది. అమెరికాకు చైనా ప్రత్యర్థిగా ఉంది సరే, మరి భారత్ వంటి మిత్ర దేశం పైన అమెరికా ఇలా సెక్షన్ 301 కింద దర్యాప్తు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. భారత్ అమెరికా ఉత్పత్తులపై విపరీతంగా సుంకాలు విధిస్తుందని, అన్యాయ పద్ధతుల్ని అవలంబిస్తుందని ట్రంప్ ఎప్పటి నుంచో ఆరోపిస్తూ భారత్పై ఒక దశలో దిగుమతి సుంకాల్ని 25% పెంచారు. తర్వాత రష్యాతో చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంగా ప్రతీకార పేరుతో మరో 25% పెంచి 50% చేర్చారు. తర్వాత రెండు దేశాల మధ్య చర్చలతో ప్రతీకార సుంకాలు తొలగించి దిగుమతి సుంకాల్ని మొత్తంగా 18% చేర్చింది. ఈ సమయంలో ఇప్పుడు ట్రంప్ ఈ సెక్షన్ తెరపైకి తీసుకొచ్చి మరో చర్చకు తెరతీశారు.